మాల్దీవులలో భారతదేశం అంశపు వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే మాల్దీవుల్లో ఉన్నటువంటి రెండు ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై అక్కడ ఉన్నటువంటి ముయిజ్జు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినాయి. భారత్ నుండి రాకపోతే, టూరిస్టులు లేకపోతే, భారతదేశంతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే అది మాల్దీవుల సార్వభౌమత్వానికే ప్రమాదం, చైనాకి మాల్దీవుల్ని తాకట్టు పెట్టడానికి వీల్లేదు, ఇంతకాలం పాటు భారత్తో స్నేహ సంబంధాలు ఏ రోజు అది మనల్ని డామినేట్ చేయలేదు, మన గౌరవాన్ని మనకిస్తూ మన సార్వభౌమాధికారాన్ని సగర్వంగా నడుపుకున్నాం, కానీ నువ్వు తీసుకెళ్ళి చైనాకి చెప్పు చేతల్లో పెడుతున్నావు ఈ దేశాన్ని అంటూ అక్కడ ఉన్నటువంటి రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ద టూ మెయిన్ అపోజిషన్ పార్టీస్ ఆఫ్ ద మాల్దీవ్స్ హిట్ అవుట్ ఎట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు ఓవర్ హిజ్ యాంటీ ఇండియా స్టాండ్. ద మాల్దీవన్ డెమోక్రటిక్ పార్టీ MDP అండ్ ద డెమోక్రాట్స్ termed India the most long-standing ally of the Maldives. They warned that aligning any development partner and especially the country's most long-standing ally will be extremely detrimental to the long-term development of the country. This comes a day after the Maldives government allowed a Chinese ship equipped to carry research and surveys to dock at the కంట్రీస్ పోర్ట్. ఇది చైనాకి సంబంధించినటువంటి నిఘా నౌకని మాల్దీవుల పోర్టుల్లోకి రావడానికి ముయిజ్జు ఆహ్వానిస్తున్నటువంటి దశలో సుదీర్ఘకాలపు పార్ట్నర్ అయినటువంటి భారత్ వల్ల మన దేశంలో బోలెడంత అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి అంతం చేసేందుకు చైనా కోసం నువ్వు ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి రెండు ప్రతిపక్ష పార్టీలు.